నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నా పెళ్ళై 21 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇంట్లోకి వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తుండే మేడం. పెళ్ళి అయినాక 15 రోజులకి ఇట్లా 15 రోజులు వారం రోజులు ఇంట్లోకి వెళ్ళిపోతుండే మేడం. ఎక్కడికి వెళ్తుండే అంటే చెప్పకపోతుండే. ట్రాన్స్జెండర్గా మారిండు మేడం. అయితే ఇంకా మా అత్త మా ఆడబిడ్డని ఇంట్లో తెచ్చి పెట్టుకుంది, చిన్న ఆడబిడ్డని. అయితే అప్పటి నుంచి ఇంక అందరు హింసించడే. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆయన వెళ్ళిపోవడం. వారం రోజులు, నెల రోజులు ఇట్లా. అయితే ఏంటి అని చాలా గొడవలు జరిగినాయి. గొడవలు జరిగితే ఇట్లా మంత్రాలు చేసి తంత్రాలు చేసి అయితే అప్పటి నుంచి ఇంక అందరు హింసించడే. నీ గుడ్డిదానివి, నీ ఇట్లా ఇది చేసినావు అని, లైట్లు లేకుండా పని చేయాలా, చాలా టార్చర్ చేసిర్రు మేడం. అయితే సరే అని ఆ తర్వాత 6 నెలల కడుపు వచ్చింది మేడం, అమ్మోళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు. అయితే మళ్ళీ తీసుకెళ్ళినాక ఆ బాబు చనిపోయిండు డెలివరీ అప్పుడు. అయితే ఇంకా ఇట్లనే ఈయన వెళ్ళిపోవడము, నేను తింటుంటే మా అత్త తిట్టడం, ఎవరు చేసి పెడతాడు, మీ అమ్మ తానికి కట్నం తెచ్చినావా, చాలా హారాస్మెంట్ ఉంటుండే. అన్ని సందర్భాల్లో బయటకు వెళ్ళిపోతున్న వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు అనేది ఎవరైనా ఫాలో అయ్యి కనుక్కోవటం కానీ, ఎవరి ద్వారా తెలుసుకోవటం కానీ ఎప్పుడైనా జరిగిందా? వాళ్ళకి తెలుసు సార్. నేనైతే వాళ్ళకి తెలుసా ఎక్కడికి వెళ్తున్నాడు అనేది మొదటి నుంచి? తెలుసు. మీరు తర్వాత పెళ్లి అయిన తర్వాత అడుగుతారు కదా, ఏంటి అత్తమ్మ పదే పదే పోతున్నాడు, ఎక్కడ పోతున్నాడు నా భర్త అని అడిగితే ఏమని చెప్తారు? అడిగితే మంత్రాలు చేసిరు ఆయనకి, ఇంట్లో నిలబడబుద్ధి అయితలేదంట. ఎందుకు ఇట్లా తగ్గుతలేదని కోరంటీ హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్తే అక్కడ ఈయనకి ఎయిడ్స్ టెస్ట్ చేసిరు. టెస్ట్ చేస్తే ఆయన ఏం చెప్పిండంటే, ఇగో ఈమెకి ఫస్ట్ కొడుకు గుట్టి చనిపోయిండు, అప్పుడు బ్లడ్ ఎక్కిచ్చిరు, ఈమె వల్లనే వచ్చిందని, నా వల్ల వచ్చిందని డాక్టర్కి చెప్పిండు. ఈ ఎల్జిబిటిక్యూలో ఏంటి ఇతను అంటే, వేరే మగవాళ్ళ దగ్గరికి వెళ్తాడా, లేదంటే ఆడవాళ్ళలాగా తయారవటానికి ఇష్టపడతాడా, లేదంటే బాడీ పార్ట్సే ఆడవాళ్ళలాగా మార్చుకోవాలనే ఆలోచనతో కోరికతో ఉంటాడా? ఈ మూడిట్లో ఏది? మేము చూసినంత మటుకు అయితే మొత్తం లేడీగానే ఉన్నారు సార్. మీ ఆయన అలా మారుతాడు అంటే నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయమ్మా? ఫోటోలు కానీ వీడియోలు కానీ ఉన్నాయి మేడం. చూపించండి. ఏం చేస్తాడు ఇలా రెడీ అయ్యి? నాకైతే అడుక్కుంటానని చెప్పాడు. కాకపోతే ఆయనకు దేవుడు వస్తాడని, అంటే మాకు బయట తెలిసింది దేవుడు వస్తాడు. ఇలా డ్రెస్ లోనే ఉంటాడా? చీరనే కట్టుకుంటాడు. వాళ్ళు ఏమంటారు, ఆయన ఎందుకు అట్లా అయిండో, పో అమ్మా నువ్వు ఉండిపో అని నన్నే బెదిరిస్తున్నారు. కానీ ఎఫ్ఐఆర్ రాసుకోమంటే కూడా రాసుకోలేదు. మా అత్త వాళ్ళు ఇట్లా నన్ను టార్చర్ పెడుతున్నారు, మళ్ళీ ఉండనిస్తలేరు అని కూడా ఇస్తే కూడా వాళ్ళు పట్టించుకోలేదు. నాలుగు నెలల నుంచి మాకు తిండి లేదు, ఏమీ లేదు, పనులు లేవు అక్కడ నేను చేసుకోవడానికి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.